నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం నాయకులగూడెంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. 10 అడుగుల బొమ్మ గీసి పూజలు చేసినట్లుగా ఉన్న ఆనవాళ్లు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతామంటే తాము స్వాగతిస్తామని ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. ముద్రగడ పద్మనాభం లాంటి నాయకులు పార్టీలో చేరితే పార్టీ బలోపేతమవుతుందని ఆయన చెప్పారు. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉందని, ఈ ఏడాదంతా జనంలో నుండి సీఎం జగన్ ఆరాచకాలు, ఎమ్మెల్యే అవినీతిపై ప్రజల వద్దకు వెళ్లి ప్రచారం నిర్వహించాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ అన్నారు. కడప జిల్లాలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వివరించి టీడీపీకి ఓటు వేయవలసిన అవసరం ఉందని వివరించారన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేస్తారు. ఈ మేరకు అధికారులు కేంద్ర మంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం మొండూరు గ్రామంలో ఈ మధ్యకాలంలో మరణించిన వారి కుటుంబాలను చింతమనేని ప్రభాకర్ పరిశీలించారు. మరణించిన వారి కుటుంబం సభ్యులు చింతమనేని ప్రభాకర్ను చూడగానే భావోద్వేగానికి లోనయ్యారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఎస్ఐ భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన పిడుగురాళ్లు రాజర్లపాలెం మండలంలో చోటు చేసుకుంది. రాజుపాలెం ఎస్ఐగా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న నారాయణ, ఆయన సతీమణి లక్ష్మీ గీతకు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. ఏం జరిగిందో తెలియదు కానీ రాజుపాలెం పోలీసు క్వార్టర్స్లో లక్ష్మీ గీత ఇంట్లోని ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని శ్రీనివాస నగర్ సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన సంఘటన జరిగింది. కాకినాడ నుండి కర్నూలు వెళ్తున్న ఆర్టీసీ బస్సు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 6గురికి గాయాలు కావడంతో జాతీయ రహదారి అంబులెన్స్లో మార్కాపురం వైద్యశాలకు తరలించారు. ఇచ్చాపురం మున్సిపాలిటీ పరిధిలోని పురుషోత్తపురం చెక్ పోస్టుపై శనివారం రాత్రి ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఫిర్యాదు మేరకు అధికారులు స్పందించారు. ఈ దాడుల్లో అక్రమంగా వసూలు చేసిన మొత్తాన్ని భారీగా అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లాలో గంజాయి ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. గంటా ఊరిలో కొంతమంది గంజాయి విక్రయిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు వెంటనే సీఐ చంద్రశేఖర్ మరియు సిబ్బంది గంజాయి విక్రయిస్తున్న వారిని పట్టుకొని వారి వద్ద నుండి 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ పర్యటిస్తున్నారు. గండికోటలో ఓబెరాయ్ హోటల్లో నిర్మాణ పనులను శంకుస్థాపన చేశారు. విశాఖ, తిరుపతిలో నిర్మించనున్న ఓబెరాయ్ హోటళ్లకు గండికోట నుంచే వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని శ్రీనివాస నగర్ సమీపంలోని జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్ కాకినాడ నుండి కర్నూలు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అమలాపురంలో మహిళ దారుణ హత్య జరిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం డంపింగ్ యార్డ్ వద్ద కాలువలో మహిళ మృతదేహం లభ్యమైంది. మృతురాలు అమలాపురం వనచర్ల వీధికి చెందిన మల్లీశ్వరిగా గుర్తించారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో జరగనున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్రను జయప్రదం చేయాలని టీడీపీ శ్రేణులకు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 74వ జయంతి సందర్భంగా వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్టింగ్ మరియు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, పాలు, బ్రెడ్ పంపిణీ చేశారు. కర్నూలు జిల్లా పాణ్యం చెంచు కాలనీలో ఎస్టీ బాలికల ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని భవనంపై నుంచి దూకి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. స్టడీ అవర్ ముగిసిన తర్వాత భోజనానికి వెళుతూ విద్యార్థి భవనం నుంచి కిందకు దూకింది. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 12వ శత జయంతి వేడుకలు సంవత్సరం పొడుగునా ఘనంగా నిర్వహించి ముగింపు వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహించడానికి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రి నాగార్జున తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలను అందించారు. తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందించారు.